అంటే ఈవెన్ సింగింగ్లో కూడా, క్వైర్లో కూడా ఒక లీడర్ని పెట్టాడు. ప్రీస్ట్లీహుడ్లో లీడర్షిప్ ఉంది, స్పిరిచువల్ వార్ఫేర్లో లీడర్షిప్ ఉంది, ఈవెన్ క్వైర్లో. ఇప్పుడు ఈ బ్యాచీలకి ఇవన్నీ తెలుస్తలేదండి. ఆడికాడే కింగు. ఇక అర్థమైందా? ఆత్మీయ పోరాటంలో నాయకత్వం ఉంది, యాజకత్వంలో నాయకత్వం ఉంది, చివరికి స్తుతి ఆరాధనలో. వర్షిప్ లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని వర్షిప్ లీడర్ అంటారు. అర్థమైందా? వారికంటే మనం అద్భుతంగా పాడగైన సంగీత పరిజ్ఞానం ఉన్న వారు నడిపిస్తున్నారు కనుక మనం అనుసరించాలంతే. ప్రతి దశలో లీడర్షిప్ని దేవుడు ఇన్స్టాల్ చేస్తూ వచ్చాడు. అవునంటారు కదంటారా? అహరోనుకు వచ్చేప్పటికి మోషే, ఊరికి వచ్చేప్పటికి అహరోను. ఎవరికాళ్ళకి పెట్టాడు అలా సిస్టమ్? అహరోను ప్రధాన యాజకుడైనా మోషే ఎందుకు ఎలా చేశావు అని కోప్పడ్డాడు అహరోన్ని. నీ కోపము నా మీద మండ నీకుము, వీళ్ళందరూ అట్టు చేశారు. మరి చేతులు కట్టుకొని సంజేసి ఇచ్చుకోవాలి అహరోను. మాట్లాడితే ఎక్కువ తక్కువ లేదు ఛాన్స్. దేవునికి స్తోత్రం. మళ్ళీ అదే చెప్తున్నాడు, నీకు పాత నిబంధనలో మాటలు చెప్పక నూతన నిబంధనలో. ఓరు బాబోయ్, అసలు పాత నిబంధన అంటే ఏట్రా? ఈ బ్యాచ్కి తెలుస్తలేదు. ఈ ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాను. టైం అయిపోయింది, నేను మళ్ళీ పోవాలా. ఇది 4వ కూటమి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకి మధ్యలో మోషే ద్వారా ఒక ఒప్పందం జరిగింది. ఏమన్నా తప్పు జరిగితే, పాపం జరిగితే గొర్రెపిల్లని పావురాన్ని ఇలా అర్పించండి. ఆ రక్తం ద్వారా మళ్ళీ ప్రాయశ్చిత్తం జరిగితే నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలు ఉంటారు. ఇది మీకు నాకు మధ్యలో ఒప్పందం అన్నాడు. దాన్ని పాత నిబంధన అంటారు. ఆ నిబంధన లోపము కలిగింది, సంపూర్ణ సిద్ధి కలిగించట్లేదు. కాబట్టి కల్వరి కొండ మీద యేసు ప్రభు తన రక్తంతో నిబంధన చేశాడు. ఇది కొత్త నిబంధన అంటారు. సీనాయి కొండ మీద మోషే ద్వారా దేవునికి ప్రజలకు మధ్యలో జరిగిన ఒప్పందమేమో రద్దయిపోయిన పాత నిబంధన. కల్వరి కొండ మీద యేసు రక్తం ద్వారా చేసింది కొత్త నిబంధన. వీడు పాత నిబంధన అనగానే ఆది కాడ నుంచి మలాకి దాకా మొత్తం కొట్టేసరకుంటాడు. వీడు కొత్త పుస్తకం జోలు పెట్టి తిరుగుతుంటాడు. వీడు సండే స్కూలోడు కదా, వచ్చిన బాధ ఇది. వీడితో ఒరే 39 పుస్తకాలు కొట్టేయలేదురా, ఇంకా సగం భాగం నెరవేరవలసిన ప్రవచనాలు ఉన్నాయరా, నువ్వు అప్పుడే చుట్టేసావు పుస్తకం. నీ కంగారెత్తే పొద్దుకోకదు కదా, ఆ టైంకి అవుతుంది. పరిగెత్తి పసులు కాస్తే పొద్దుకోకదని సామెత. రైతు అన్నాడంట, సాయంత్రం సినిమాకి వెళ్తుగానే 5 రూపాయలు ఎత్తానంట పాలేని. వీడికి గేదెలంకాయలు పరిగెట్టేస్తానంట. వీడు పరిగెట్టెత్తే సాయంత్రం 5 అవుతుందా? నడిచినా పరిగెత్తినా టైంకి ఇంటికి రావాలి. సాయంత్రం 5 రూపాయలు ఎత్తాడు, సినిమాకి వెళ్ళాలి. తెగ తిరిగి ఎత్తాడు. నీరసం వచ్చింది, 5 రూపాయలు ఇచ్చాడు, పడుకుని పెట్టి సినిమాకి వెళ్ళలేదు. పరిగెత్తి బస్సులు కాకితే పొద్దుకోకదురా, టైం ఉంది పద్ధతి. సీనాయి కొండ మీద జరిగిన ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. కల్వరి కొండ మీద యేసు రక్తం చేసింది అమల్లో ఉంది. ఆ నిబంధన అమలులో ఉండగా జరిగిన కార్యాలన్నీ రాసి పెట్టారు. దాన్ని పాత నిబంధన గ్రంథము అంటే ఒరిజినల్గా పాత నిబంధన కాలములో జరిగిన సంఘటనల గ్రంథం. అది దాని పొడుగు ఎంత పొరుగు. ఆ నిబంధన, ఆ ఒప్పందం జంతు రక్తం పనిచేయదు, అది క్యాన్సిల్ అయిపోయింది. అంతవరకే అమల్లో ఉంది యేసు రక్తం. ఇది అదే అర్థం. మా బ్రదర్ అది పాత నిబంధనల, అది మరి తమరిది ఏ నిబంధన? కొంచెం చదువుకోవచ్చు కదా బైబిల్, జనాలు పేనం దిగిపోతే. ఇంటికాడ ఏం చేస్తున్నావు ఖాళీగా ఉండి? బైబిల్ చదువు. దేవునికి స్తోత్రంగా నువ్వులుగా. యెరూషలేము దేవాలయం విశ్వవిఖ్యాత చారిత్రాత్మక యెరూషలేము దేవాలయపు సంఘ పెద్దలను యేసు ప్రభు అడిగాడు, బాలురేకయు చంటి పిల్లలకి స్తోత్ర నోట సిద్ధము చేసిందన్న మాటను మీరు చదవలేదు. వాళ్ళు సంఘ పెద్దలు అంటే బైబిల్ చదవరంట. అదొక బ్యాచ్. మొన్న ఒక మీటింగ్లో నహూమ్ అని చెప్పి రెఫరెన్స్ చెప్తే సంఘ పెద్దకి ఇచ్చారు, వాక్య పట్టిన వాడికి పుస్తకం దొరకట్లా. నహూము అంటే ఓ కంగారు పడిపోయి పేజీలు సింపేస్తుంటే పాచగారు జాలి ఆయన తీసి ఇచ్చాడు, చదివాడు. అది కూడా బోల్డ్ బూతులు, చిన్నగా సరి అన్ని తప్పులే. అంటే అర్థం ఇప్పుడు బైబిల్ చదివే రకం కాదని తెలిసిపోతుంది. కానీ ఆడికి బైబిల్ పట్టణం ఏదోటి ఇవ్వకపోతే సభ ధరనే ఉన్నాడు. గొప్ప డేంజరస్ ఫీలో.
అడిగి ఇచ్చాడు. నేను అడిగాను, నాన్న కనీసం బైబిల్ చదవటం నన్ను ఎందుకు పెట్టావు సంగ పెద్దగా అన్నాను. నేను ఆడ పెట్టాను, ఆడే నన్ను పెట్టాడు అన్నాడు. పాస్టర్ ఆడే నన్ను పెట్టాడు అని జాగ్రత్త చూసుకుంటే నేను ఉండాలి, ఎత్తడాడు నన్ను మార్చేస్తాడు. వీళ్ళిద్దరికీ అగ్రిమెంట్ వేరు. పాస్టర్ నన్ను బాగా చూసుకొని నిన్ను బాగా చూసుకుంటాను నన్ను అంటాడు. ఇక భయానికి వీడు ఎప్పటికప్పుడు అడిగి ఏదో వాక్యపట్నమో ప్రార్థన ఇచ్చుకుంటే వీడు నడుస్తున్నాడు బండి. మరి గొప్ప దైవ సేవకులను దేవుడు మన సంఘానికి ఇచ్చారని వీడు పొగేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఒప్పందం అది. ఈ బ్యాచ్ మారాలండి. అది దేవునికి స్తోత్రం. ఈ విధానం కొత్త నిబంధనలు ఉందా? నాయకత్వం అని, మంచి చెడ్డాన్ని, పరిచర్యలని ఉన్నాయా? తిమోతి పౌలు గురించి ఎవరు రాశాడు? నా నిజమైన కుమారుడమైన తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కలిసి శ్రమ పడవు. 2 తిమోతి 2:1. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం రాశాడు? 25 సుమారులో ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవలు చేస్తాడు, అతను నాకు చేశాడని 21 నుంచి